నంబర్ 1. చాలా మంది తాజ్ మహల్ ఒక రాజభవనం అనుకుంటారు, కానీ నిజానికి తాజ్ మహల్ ఒక సమాధి. ఇది ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించబడింది. తరువాత షాజహాన్ కూడా ఇక్కడే సమాధి చేయబడ్డాడు. నంబర్ 2. తాజ్ మహల్ నిర్మాణానికి మక్రానా అనే రాజస్థాన్ నుండి తెచ్చిన ప్రత్యేక వైట్ మార్బుల్ వాడారు. ఈ మార్బుల్ వేడి, చలిలో విస్తరించి కుదించుకుని చీలికలు రాకుండా కాపాడుతుంది. నంబర్ 3. తాజ్ మహల్ నిర్మాణానికి సుమారు 22 సంవత్సరాలు పట్టింది. భారతదేశం, పర్షియా, టర్కీ, మధ్య ఆసియా నుండి వచ్చిన 20,000 మందికి పైగా కళాకారులు, శిల్పులు, కార్మికులు ఇందులో పాల్గొన్నారు. నంబర్ 4. తాజ్ మహల్ రంగు మారుతుంది. ఉదయం లేత గులాబీ రంగులో ఉంటుంది, మధ్యాహ్నం తెల్లని రంగులో ఉంటుంది, సాయంత్రం బంగారు రంగులో ఉంటుంది. నంబర్ 5. ప్రవేశ ద్వారం గుండా వెళ్లేటప్పుడు తాజ్ మహల్ దగ్గరగా వచ్చినట్లు, ముందుకు నడిచేటప్పుడు దూరంగా వెళ్లినట్లు అనిపిస్తుంది. ఇది ముఘల్ ఇంజనీర్ల చేసిన ఆప్టికల్ ఇల్యూషన్.